కాషాయ జెండానే కరీంనగర్కు అండగా ఉంటుందని హిందూ సమాజాన్ని మరింత చైతన్యం చేయడానికి ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం రాత్రి 7:30 నగరంలోని వైశ్య భవన్ వద్ద యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిలో ఉండాలన్నారు. బల్దీ ఎన్నికల్లో గెలుపు హిందూ సమాజానికి అంకితమిస్తున్నానని ప్రకటించారు. దేశంలో హిందువులు మైనారిటీలుగా మారే పరిస్థితి ఎదురవుతోందని ప్రతి ఒక్కరూ జాగృతమవ్వాలనే సందేశాన్ని ఇచ్చారు. తానెప్పుడు భయపడరని, ఎంత బాధ ఉన్నా తట్టుకుంటానన్నారు. సమాజం కోసం తన కుమారుడికి టైం ఇవ్వలేకపోయారని ఎమోషనల్ అయ్యారు. తన కుమారుడిని క్రిమినల్గా చూపించే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు సంఘటితమై ఇలా మేయర్ను, డిప్యూటీ మేయర్ను, మా అక్కలు, మా అన్నలందరూ కూర్చున్నారు. కార్పొరేటర్లను 39 మంది కార్పొరేటర్లు గెలిపించి ఇవాళ టవర్ సర్కిల్ మీద కాషాయపు జెండా ఎగిరించినటువంటి నా కరీంనగర్ హిందూ బంధువులందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఒక్కసారి కరీంనగర్ ప్రజలందరికీ 2 చేతులకి చప్పట్లు కొట్టురన్న. గొప్పలు నా కరీంనగర్. ఇలా ఈ విజయము ఈ హిందూ సమాజానికి అంకితం అండి. ఇలా కరీంనగర్ దేశంలో, రాష్ట్రంలో పనిచేస్తుంది. దేవాలయాల మీద దాడులు, గోహత్యలు, లవ్ జిహాదీ పేరుతోని హిందువుల అమ్మాయిలను చేర్చించడం, దాంతో పాటు దేవాలయాల మీద దాడులు, ఇలా విగ్రహాలను విధ్వంసం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇవాళ స్పందించాల్సిన స్థాయిలో హిందూ సమాజం స్పందించకపోవడానికి కారణం హిందూ సమాజంలో పట్ల ఇంకా చైతన్యం నింపాలి. ఒక హిందూగా ఈ హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా నా బాధ్యత నెరవేర్చాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ప్రతి సంవత్సరం హిందూ ఏకయాత్ర ఇస్తున్నామన్నా. దానికోసమే తప్ప ఇలా రాజకీయ ఎన్నికల్లో ఓట్ల కోసం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి.